గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు, వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది 2వ భాగం. జన్మ శని. ఈ పడే బాధ ఎవ్వడు పడడు. ఈ బాధ సామాన్యమైన బాధ కాదు. ఈ బాధ తీరిపోయే రోజులు దగ్గరలోకి వస్తున్నాయి. 1-2 సంవత్సరాల 6 మాసాలు మీరు కష్టపడితే ద్వితీయానికి శని వచ్చాడు అంటే మీరు పూర్తిగా బాగుపడ్డట్లే. ఈ రాశివాడు ఎప్పుడు కూడా చేతనైనంత వరకు కూడా అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. ఎట్లా ఉంటాయంటే, ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు మీద కొన్ని పక్షులు గూడు కట్టుకొని నివసిస్తాయి. అందులో గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచుకుంటాయి. అటువంటి చెట్టును కొడితే చెట్టు చచ్చిపోయిన పాపం కాదు, పక్షులకి నీడ తీసిన పాపం. ఏదైనా ఒక పక్షి యొక్క పిల్ల కింద జారి పడితే మనం ఆ పిల్లని, ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి గూట్లో పెడితే కాళ్ళతో తన్నేస్తుంది. దగ్గరికి రానీడు. ఎందుకంటే మానవుడు మహాపాపం చేస్తున్నాడు. ఈ పాపం పక్షి కంటకూడదు. ఈ పక్షి కంటినట్లయితే ఈ పాపం వల్ల ఆ పక్షుల వంశానికి స్థానం ఉండదు, నశించిపోతామని భయం. చూడండి, ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే, పక్షిలాగా తయారైనట వీడు, ఇంతమంది కుటుంబం అన్నా ఎవరికి పెట్టడు, ఎవరన్నా పెడితే తింటాడు. పక్షి రెక్కలదారి పక్షి, రెక్కలు వచ్చిన పక్షి కాదు రాయుడు. రెక్కలదారి పక్షి అయితే తల్లి పెడుతుందని ఎదురు చూస్తాడు. తల్లిదండ్రులు పెట్టేటంత వరకు తిని రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయి తల్లిదండ్రులకు అన్నం పెట్టక అందరినీ హింస పెడుతున్నాడు. మళ్ళీ జన్మ వీడికి పక్షి జన్మ.
అనేది వాడి ప్రవర్తనే అర్థం చేస్తోంది. పక్షిలాగా తయారైనాడనే మాట రావటం ఏంటి? ఆ పక్షికి దిక్కు లేనటువంటిది. ఒక్కొక్క చెట్టుకి గాలి కొడితే గూళ్ళు రాలిపోయి పిల్లలు రాలిపోయి ఎంతో బాధపడతాయి. ఆ పక్షి గూళ్ళు ప్రత్యేకించి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పక్షి జన్మ రాకుండా ఉండాలి అంటే నీవు తినే దాంట్లో అంతైనా వెలకన్నా దానం చేయి. అట్లా చేస్తే ఈ మీన రాశికి సమస్యల నుండి బయటపడతారు. ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు. ఈ టైంలో వివాహం కావటానికి, సంతానం కలగటానికి, విపరీతమైన ఖర్చులు కావటానికి బాగా అవకాశం ఉంది. అట్లాగే రవి బాగున్నాడు. మంచి ఉద్యోగం రావటానికి, మంచి జీతం సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కేతువు బాగున్నాడు. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి నీవు చేసే వృత్తిలో నీవు తీసుకున్న జీతం కంటే ఓనర్కి ఎక్కువ లాభం వచ్చేట్టుగా ప్రవర్తించి వాళ్ళకి లాభం చేకూర్చి వీడు ఉంటే మనకి ఇంకా లాభమేరా, వీడు పోకూడదని ఆ ఓనరు నిన్ను నిలబెట్టుకొని నీ కొంత భాగం పెట్టుబడి లేకుండా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ప్రవర్తన నీకు మంచిది. చాలా చోట్ల అన్నిటికీ కలిపి ఒకటే ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా. వ్యాపారం ఎట్లాంటిదంటే ప్రతి వృత్తి కూడా ఒక్కడు చేయలేడు. కొంతమంది కలిస్తే కానీ జరగదు. కానీ కొంతమంది జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు. జీతాలు ఇచ్చి పెట్టుకున్న తర్వాత వాడి జీతం ఎంత, వాడి కుటుంబం ఎంతమంది, వీళ్ళు ఎట్లా బతకాలి, మన దగ్గర పనిచేస్తూ వాళ్ళు తిండి తినకుండా కష్టపడితే, వాళ్ళు ఇబ్బంది పెడితే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది అనే ఉద్దేశం గలవాడు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి నెలకి సరిపోయే బియ్యం ఇవ్వండి చాలు. వాళ్ళు అడగక్కర్లా. నీ దగ్గర పనిచేసేవాడికి నెలకు సరిపోయే బియ్యం ఇస్తే నిన్ను వదిలిపెట్టిపోలేడు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారో చూడండి మీరు. ఇవాళ కనీసం 30-40 వేలు జీతం రాకపోతే ఎవరు బతకలేకపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రి ఉన్నారు, భార్య భర్త పిల్లలు ఉన్నారు. కనీసం 3 గదులు లేనిది ఇల్లు జరగదు. 3 గదుల ఇల్లు కావాలంటే కనీసం 15,000 లేనిది ఇల్లు రావట్లేదు. నెలకి 15,000 జీతం అద్దె పోతే 30,000 జీతంలో వాడు ఎట్లా బతుకుతాడు అని ప్రతి ఓనరు కూడా ఆలోచించి మనకు ఎంత వచ్చిందో వాళ్ళకు కూడా సమానంగా వచ్చేట్టు చేద్దామంటే ఆ కంపెనీ ఎంత ప్రబలానికి పోతుందో, ఎంత బాగా ఉంటుందో, వాళ్ళు ఎంత బాగా బతుకుతారో ఓనరు కానీ గుమస్తాలు కానీ ఆనందంగా బతుకుతారు. ఎక్కడెక్కడ పనులైనా సరే తీసుకొచ్చి వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేస్తారు. నీ దగ్గర పనిచేసేవాడు నీ దగ్గర నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోయినాడు అంటే నీవు ఆ వ్యక్తిని శ్రద్ధగా చూస్తే ఆ మనిషి బయటికి వెళ్ళడు. ఇది నేను అనుభవించిన మాట. కనీసం 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసి నెలకి ఎంతో సంపాదించిస్తే మొత్తం నాకు వచ్చేస్తుందేమోనని నన్ను వెళ్ళగొట్టడానికి నా మీద దొంగతనం చేసి వెళ్ళగొట్టారు. అట్లాగే మంచిగా పనిచేసేవాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. వాడు వెళ్ళిపోతారు అంటే కొంచెం జీతం పెంచైనా సరే, వాడు బతకడానికి ఇంకో మార్గం చూపించైనా సరే మంచివాడిని నువ్వు అట్టుపెట్టుకుంటే నువ్వు ఎంతైనా పైకి వస్తావు. గ్రహాలు ఎట్లా ఉంటాయంటే నీవు చేసే పాపానికి గ్రహమై పీడిస్తుంది. నీవు చేసే పుణ్యానికి గ్రహం అనుగ్రహం కలిగి నిన్ను రక్షిస్తుంది. అదే గ్రహం అనుగ్రహం, అదే గ్రహం నిన్ను పాడు చేసే గ్రహం. పాడు చేసే గ్రహం కావాలా, నిన్ను అనుగ్రహించే గ్రహం కావాలా అంటే నీవు, నీ దగ్గర పనిచేసేవాళ్ళు, నీ పక్క వాళ్ళు తింటున్నారా లేదా? కనీసం ఇవాళ సిటీలో పక్క ఇంట్లో వాడు ఎవరో తెలియదు. కనీసం వాళ్ళు తింటున్నారో లేదో తెలియదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చస్తే కూడా కనీసం చచ్చిపోయినారే, వీళ్ళ పరిస్థితి ఏంది, శవాన్ని పారేసే లోపల మంచినీళ్ళైనా తాగారా లేదా అని ఎవరైనా అడుగుతున్నారా? ఆలోచించండి. ఇది నా ఆవేదన కాదు, నీ యొక్క దోషం. ఆ మహాదోషాల నుంచి బయటపడాలి. ఎవరైనా మరణించినప్పుడు కానీ, ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ
బాగా ఆవేదన పడేటప్పుడు కానీ అన్ని మజ్జిగిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు, సంతోషపడి నిన్ను ఆశీర్వదిస్తారు, నువ్వు పైకి వస్తావు. కాబట్టి ఇవాళ స్వార్థం వల్ల అందరికంటే నేనే పైకి రావాలి, నా దగ్గర గుమస్తా అడుక్కొని తిన్నా సరే నా దగ్గర చాకరీ చేయాలి, ఇటువంటి రకాలైనటువంటి ఆలోచనల వల్ల అందరూ నష్టపడుతున్నారు. నీ రహస్యం మొత్తం తీసుకెళ్ళి వాడు ఇంకో చోట చెబుతాడు, నీ వ్యాపారం దెబ్బతింటుంది, వాడు ఎక్కువ జీతం ఇస్తాడు. ఒకళ్ళని వంచి ఇంకోళ్ళ బతకటం, నీ దగ్గర పనిచేసే వాళ్ళని నిన్ను హింస పెడితే వాళ్ళు బయటకు పోవటం. ఇవి బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా బాగుండాలనుకుంటే అందరూ కలిసి జీవిస్తున్నారా లేదా, వాడు సరిగ్గా ఉన్నారా లేదా అది గ్రహించేటట్లయితే అందరం బాగుంటాం, అంతా బాగుంటుంది. ఇవాళ ప్రపంచం కూడా అట్లాగే ఉంది. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉన్నాడు. స్వస్తి.